పిల్లారా, ఈ ఉదయవేళ మనము నీ విశ్వాసము నిన్ను రక్షింపదా అని వర్తమానం మనము నేర్చుకోబోతున్నాం. నీ విశ్వాసము నిన్ను రక్షింపదా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి మనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానముగా వెల్లుడి చలిగాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబడుతున్నని చెప్పును. సర్వశక్తిమంతుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము సర్వశక్తిమంతుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను. మరియు సర్వశక్తిమంతుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను రక్షింపగలదా? పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదనంటే విశ్వాసం అనేటువంటిది క్రియలతో ఉండాలి. అంటే నేను నమ్ముకున్నాను, ఆ మెస్సయ్య రక్షకుడిని నేను నమ్ముకున్నాను, 7 సంఘకాలాలు నమ్ముతున్నాను, నేను 7 ముద్రలను నేను నమ్ముతున్నాను, ప్రకటన గ్రంథాన్ని నేను నమ్ముతున్నాను, వేకుచుక్క వర్తమాన్ని నేను నమ్ముతున్నాను, ఇప్పుడు పునరుద్ధాన దినములో ఉన్నామని నేను నమ్ముతున్నాను, ఆ ఉగ్రత రాబోతుందని నేను నమ్ముతున్నాను, అన్నీ నమ్ముతున్నాను అంటే విశ్వసిస్తున్నానని చెప్పి క్రియలు లేనట్లయితే అట్టి విశ్వాసము అది మృతమైనదిగా ఉంటుంది. అంటే ఆ యొక్క విశ్వాసములో జీవము లేదు, అది మృతమైన విశ్వాసము, అంటే జీవము లేని విశ్వాసము. కాబట్టి క్రియలు కలిగినటువంటి విశ్వాసమే జీవము కలిగినటువంటి విశ్వాసము. అందుకని క్రియలే నీతి. అందుకే క్రియలను బట్టి రాహాబు అనే స్త్రీ ఆ యొక్క నీతిమంతురాలుగా ఎంచబడిందని ఉంది. క్రియలను బట్టి అబ్రహాము గారు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి విశ్వాసము
క్రియలతో కూడిందై ఉండాలి. నువ్వు విశ్వసించావు అని అంటే దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడే నీవు క్రియలు కలిగిన విశ్వాసం అవుతావు తప్ప ఆ వాక్యం విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్య ప్రకారం నడవకుండా నేను విశ్వాసిని నువ్వు చెప్పుకుంటూ నువ్వు జీవించిన క్రియలు లేని విశ్వాసం కాబట్టి నీ యొక్క విశ్వాసము మృతమైనదే తప్ప అది జీవము లేనిదని నువ్వు గ్రహించాలి. కాబట్టి నీ యొక్క విశ్వాసము ఈ యొక్క ఉగ్రత దినములో రాబోయే ఉగ్రత నుండి రక్షించాలి అని అంటే, లేకపోతే నువ్వు రక్షించబడాలి అని అంటే నీ యొక్క విశ్వాసము అది మృతమైనదిగా కాకుండా క్రియాపూర్వకమైనదిగా ఉండాలి, క్రియలతో కూడిందిగా ఉండాలి. అందుకే క్రియలను బట్టే రక్షించబడతారు. క్రియలను బట్టే నీవు ఆయన నమ్ముతున్నావనంటే ఆ యొక్క విశ్వాసము క్రియాపూర్వకంగా చూయించాలి. క్రియల ద్వారానే రక్షించబడతారు, క్రియలు లేకపోతే రక్షించబడరు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి మీరు చదవండి అమ్మా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి చూడండి, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చూడండి, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. అయితే భేదమును పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడి వారు అందరి మీదకి సర్వశక్తిమంతుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు చాలమ్మా. ఇక్కడ చూడండి, సత్క్రియలు కలిగినటువంటి వారికి రక్షణ, దుష్క్రియలు కలిగినటువంటి వారిని ఆయన శిక్షిస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినము కాబట్టి ఇప్పుడు మనం ఉగ్రత దినములో మనమున్న దినం ఏమిటంటే నీవు రక్షించబడమా ఉగ్రతలోకి వెళ్ళిపోవడమా? అంటే నువ్వు ఎత్తబడి సర్వశక్తిమంతుని సన్నిధికి వెళ్ళడమా, లేకపోతే సాతానుతో పాటు నీవు కూడా ఆ సాతాను సమూహంతో పాటు నీవు కూడా నిత్య శిక్షకు వెళ్ళడమా? అందువలన ఇప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడింది. అందువల్ల ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కనుక ఈ తీర్పు తీర్చు సమయంలో నీవు రక్షించబడాలి అని అంటే, ఉగ్రతను తప్పించుకోవాలి అని అంటే నీ విశ్వాసమే, నీ యొక్క ఎత్తబడు విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఆ యొక్క విశ్వాసం ఎలాంటి చెప్పండి? క్రియలతో కూడినటువంటి విశ్వాసము, సమాధానముతో కూడిన విశ్వాసము, పరిశుద్ధాత్మ ఆనందముతో కూడినటువంటి విశ్వాసము. కాబట్టి క్రియలు అందుకనే వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. నీ క్రియలు వాక్య ప్రకారంగా ఉన్నట్లయితే రక్షించబడతావు, నీ క్రియలు వాక్య వ్యతిరేకంగా ఉన్నట్లయితే శిక్షించబడతావు. కాబట్టి క్రియలను బట్టే తీర్పు తీరుస్తాడు ఆయన. అంతేగాని వీళ్ళు అబ్రహాం సంతానం కదా, అబ్రహాం పిల్లలు కదా అని చెప్పి శరీరమును బట్టి ఆయన రక్షించడు. శరీరం బట్టి ఆయన రక్షించడు, శరీరాన్ని బట్టి కాదు. ఎవరి క్రియలు వారిని రక్షిస్తాయి. భర్త రక్షించబడాలంటే అతని క్రియలు అతన్ని రక్షిస్తాయి. భార్య రక్షించబడాలంటే భార్య క్రియలు భార్యను రక్షిస్తాయి. పిల్లలు రక్షించబడాలంటే వారి తల్లిదండ్రులకు విధేయత చూపించడం ద్వారా వారి క్రియలను బట్టి వారు రక్షించబడతారు. ఎవరి క్రియలను బట్టి వాళ్ళు రక్షించబడతారు? వాని క్రియలు చొప్పున అంటున్నాడు ఆయన. వాని క్రియలు చొప్పున రక్షించబడతారని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నీ క్రియలు నిన్ను రక్షిస్తాయి. మా ఆవిడ భక్తి చేస్తుందిలే, పర్లేదులే, ఆవిడ మంచి భక్తి పరురాలు కాబట్టి ఆవిడకు మంచి క్రియలు కలిగి ఉందిలే, పర్వాలేదులే, ఆవిడ చేస్తుంది కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోకండి. ఎవరి క్రియలు వారినే రక్షిస్తాయి. మా ఆయన వెళ్తున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు కదా, సరిపోతులే, పర్వాలేదులే, ఆవిడ చేస్తుంది చాలులే
ఆవిడ ప్రార్థన చేస్తుంది కదా, నేను అంత గంటల తరబడి నేను చేయాల్సిన అవసరం ఏమి లేదులే అనుకుంటే నీ క్రియలు లేవు కాబట్టి విడిచిపెట్టబడతావు. క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. నువ్వు వాక్యమునకు లోబడి నడిచిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి అబ్రహాము గారు అక్కడ క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. అబ్రహాము గారిని సర్వశక్తిమంతుడు తనకు కలిగి ఉన్న ఒకే ఒక కుమారుని బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాము గారు దానిని నమ్మాడు. దేన్ని నమ్మాడనంటే ఇస్సాకు ద్వారా సర్వశక్తిమంతుడు జనాన్ని తీసుకొస్తాను, ఒక సంతానాన్ని ఇస్తాను అని సర్వశక్తిమంతుడు చెప్పాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని విశ్వాసము కలిగి ఉన్నాడు. విశ్వాసము కలిగినటువంటి ఆ అబ్రహాము గారు ఇదేంటి, నువ్వు ఒక్కగానొక్క కుమారుని ఇచ్చి ఆ కుమారుడు ద్వారా ఆ సంతానాన్ని ఇస్తావు, ఆ సంతానానికి ఒక దేశాన్ని ఇస్తావు, ఇదేదో వాగ్దానం చేశావు, వాగ్దానం చేసిన తర్వాత మరలా ఇప్పుడేమో కుమారుణ్ణి బలిమని అడుగుతున్నావు, నేను నమ్మాలా లేదా, నువ్వు కొద్ది తేడాలా ఉంది. ఎక్కడ ఎదురు ప్రశ్న చేయలా, ఎదురు మాట్లాడలా. అబ్రహాము గారు ఏం చేశాడు చెప్పండి, లోబడ్డాడంతే. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నన్ను అక్కడి నుండి నువ్వు పిలిచావు, ఒక స్వరమని నేను విన్నాను. అక్కడి నుండి మా పితరుల దగ్గర నుండి నన్ను పిలిచావు, మా బంధువుల దగ్గర నువ్వు బయటికి పిలిచావు, ఈ కానాలను తీసుకొచ్చావు, మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావు, ముందు ఒక మాట వెనకొక మాట. ఇప్పుడేమో కుమారుని బలివ్వమంటున్నావేంటి, ఆశీర్వదిస్తాను, అతని మూలంగా సంతానం వస్తారని చెప్పావు, ఇప్పుడేమో మరి ఇలాగ చెప్తున్నావు అనలా అనలా. ఇస్సాకు వలన ఇదే అనగా శారా వల్ల కలిగే ఆ సంతానంతోనే నిబంధన చేస్తానన్నాడు, నిత్య నిబంధనగా ఉంటుందన్నాడు 17వ అధ్యాయంలో. కాబట్టి పిల్లారా మీరు గమనించండి, అబ్రహాము గారు సర్వశక్తిమంతుడు ఏది చెప్తే దాన్ని లోబడి చేసేవాడు, ఆయన చెప్పిన పని చేసేవాడు, అదే క్రియ. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ముందు ఒక మాట చెప్పావు, ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నావు, అలాగూ లేదు. సర్వశక్తిమంతుని చిత్తమునకు గొర్రె పిల్ల వలె లోబడ్డాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుని ప్రణాళిక ఏదో ఉంది, ఆయన చిత్తం ఏదో ఉంది, అందుకనే ఈ విధంగా ఆయన చేయమంటున్నాడు. ఏదో కార్యం జరగబోతా ఉంది, ఏదో కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు, ఏదో రాబోయే జనులకు ఒక సూచనగా ఉంచబోతున్నాడు. అందువలనే సర్వశక్తిమంతుడు ఈ విధంగా చెప్తున్నాడని ఆ ప్రత్యక్షత కలిగిన వాడు ఆ యొక్క అబ్రహాము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక తప్పు పట్టుకొని తొందరపడిపోయే మనిషి కాదు. ఆయన ఏం బయలుపరుస్తాడో ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే మనిషి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువలనే అక్కడ అబ్రహాము గారు ఏమీ మాట్లాడలేదు, ఆ కుమారుని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఆ కుమారుని బలిగా ఇవ్వబోతూ ఉన్నప్పుడు అబ్రహామా, నీకొక్కగానొక్క కుమారుణ్ణి నీవు నాకు అర్పించుటకు ఏమాత్రము వెనుక తీయలేదు కనుక ఇప్పుడు నీవు నాకు భయపడేవాడు మరియు నా యందు నీవు విశ్వాసము కలిగిన వాడు మరియు నీవు అది నమ్మడానికి వీలుది కానిదిగా ఉన్నప్పటికీ కూడా నీవు దాన్ని నమ్మేవాడు మరియు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనగా నా యొక్క మాటలను ప్రేమిస్తున్నావు అని అబ్రహాము గారిని బట్టి సర్వశక్తిమంతుడు గ్రహించాడు. ఆయన నామనిస్తాడు. ఆ క్రియ ద్వారా తెలుసుకున్నాడు, అతడు విశ్వాసాన్ని తెలుసుకున్నాడు, ఎంతగా అబ్రహాము ఆయన నమ్ముతున్నాడు. ఎందుకంటే అబ్రహాము గారు కుమారుడు బలిగా ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా ఆ వాగ్దానం విషయంలో సందేహించలేదు. మీకు అర్థమవుతుందండి? కుమారుని బలిస్తే ఇంకా ఆ వాగ్దానం ఏమి నెరవేర్చబడుతుంది? ఆ కుమారుడు ద్వారా సంతానాన్ని తీసుకొస్తాను, దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇంకా ఏమి నెరవేర్చబడుతుంది అని ఏమి సందేహించలేదు, కానీ నమ్మాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన దానిని ఆయన రద్దుపరిచేవాడు కాదు, ఆయన నెరవేరుస్తాడు. ఆయన దాన్ని అబ్రహాము గారు నమ్మారు. అందుకనే అబ్రహాము గారు
క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగిన వాడు, క్రియలతో కూడిన విశ్వాసము కలిగిన వాడు. అందుకనే అబ్రహాము యొక్క క్రియలను బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందుకనే అబ్రహాము జీవితం అంతా క్రియలతో కూడింది. సర్వశక్తిమంతుని నమ్మి ప్రతిదీ కూడా అబ్రహాము గారు జరిగించాడు. అనగా సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని నమ్మి నెరవేర్చాడు. చాలామంది నమ్ముతారు కానీ దాన్ని పాటించరు, నమ్ముతారు కానీ దాని ప్రకారం ఉండరు, నమ్ముతారు కానీ దాన్ని అనుసరించరు. కానీ అది క్రియలు లేని విశ్వాసము. ఇక్కడ వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటారు, హల్లెలూయా ఆమేన్ అంటారు, అది మంచిదే. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా లోకముతో మిళితమైపోతారు, లోకస్తుల వల్ల జీవిస్తూ ఉంటారు, లోక క్రియలు కలిగి ఉంటారు, సర్వశక్తిమంతుడు క్రియలను విడిచిపెట్టేస్తారు, దాన్ని అనుసరించరు. ఇది క్రియలు లేని విశ్వాసం. ఇటువంటి వారు మృతమైన విశ్వాసము కలిగిన వారు. అబ్రహాము వలె జీవము కలిగిన విశ్వాసము కలిగిన వారు కారు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది క్రియాపూర్వకమైనది అయి ఉండాలి. ముగ్గురు మనుషులు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము గారు గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చాడు, గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము గారు ఆ యొక్క ముగ్గురు మనుషులకి. అవి క్రియలు. ఆయన నమ్మాడు కనుక విశ్వాసము ద్వారా క్రియలు కనపడతా ఉన్నాయి. క్రియాపూర్వకమైన విశ్వాసం అది. అబ్రహాము యొక్క జీవితంలో ఏమి కనపడుతున్నాయి చెప్పండి? క్రియలు కనపడతా ఉన్నాయి. అతని యొక్క కార్యములు మనం చూసినట్లయితే, అతను చేసిన పనులు చూసినట్లయితే సర్వశక్తిమంతుని ఇలా నమ్మకము కలిగి వాటన్నిటిని కూడా జరిగించాడు. అయ్యా ఈ దాసుని దాటిపోవద్దు అని బ్రతిమాలి ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అవన్నీ ఏమిటి చెప్పండి? క్రియలు. నమ్మానని చెప్పి, విశ్వసిస్తున్నానని చెప్పి వాటిని పాటించకుండా ఉండడం కాదు. అక్కడ విశ్వాసములో విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నాడు చెప్పండి? క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇదిగో నేను నమ్ముతున్నానంటే ఇది, ఇదిగో నేను నమ్ముతున్నాననే దానికి రుజువు ఏమిటి చెప్పండి? నువ్వు చెప్పిన మాటకు లోబడమే, ఆ కుమారునికి బలిగా ఇవ్వడానికి వెళ్ళడమే నేను నమ్ముతున్నాననే దానికి ఒక సూచన. క్రియలు, అందువల్ల నీతి క్రియలు. అందుకనే నీతిమంతులు ఎవరు అని అంటే ఆ నీతి క్రియలు కలిగిన వారే. ఆ సర్వశక్తిమంతుడు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడు యొక్క వాక్య ప్రకారం నడిచేవారే ఆ క్రియలు కలిగిన వారు. కాబట్టి క్రియలు కలిగిన వారే ప్రాణము కలిగినటువంటి, లేకపోతే మృతము కానటువంటి, జీవము కలిగినటువంటి విశ్వాసము కలిగిన వారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముకున్నాను అంటే కుదరదు. క్రియలను బట్టి ఆయన రక్షిస్తాడు. రాహాబు అనే స్త్రీ ఉంది. రాహాబు అనే స్త్రీ ఆమె మంచి క్రియలు కలిగి ఉంది. ఆ వేగులు వారు వచ్చినప్పుడు వేగులు వారిని ఆమె నమ్మింది. వాళ్ళెవరో ఆమె వాళ్ళని గుర్తించింది. వీళ్ళ ద్వారా వీళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలో జయించి వచ్చిన వారు, ఎర్ర సముద్రమును దాటొచ్చారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు సేవించే సర్వశక్తిమంతుడు, చాలా గొప్పవాడు, శక్తిమంతుడు. వారి ద్వారానే, అనగా ఈ యొక్క ఇజ్రాయెల్ ద్వారానే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు, రక్షించేవాడు, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందని ఆమె నమ్మి విశ్వాసము ద్వారా ఈ వేగుల వారిని నమ్మితే రక్షణ కలుగుతుందని నమ్మి అది క్రియాపూర్వకంగా చూపించింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వేగుల వారిని నమ్ముతున్నానని క్రియలు లేకుండా ఉన్నట్లయితే, ఆ వేగుల వారిని చేర్చుకొనకుండా ఉన్నట్లయితే అది క్రియలు లేని విశ్వాసం అవుతుంది. కానీ ఆ సమయంలో వాళ్ళ ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క వేగుల వారిని రాహాబు అనే స్త్రీ చేర్చుకొని వారిని దాచిపెట్టింది. వారి సంగతి కూడా దాచింది. వారు పైన ఉన్నారని చెప్పలా, ఇదిగో నేను దాచిపెట్టానని చెప్పలా, సంగతి దాచింది. ఆమె ఆ యొక్క వేగుల వారిని వేరే మార్గాన పంపివేసింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే ఆమె ప్రాణానికి తెగించి ఆ పని చేసింది. అదే కనుక వేగుల వారు దొరికినట్లయితే రాహాబు స్త్రీ యొక్క ప్రాణాలు ఎరుకో వాళ్ళు తీసేస్తారు. కానీ ఆ ప్రాణానికి కూడా భయపడకుండా ఆమె వేగుల వారిని చేర్చుకున్నది. ఆమె చేర్చుకొని వేరే మార్గాన పంపివేసింది. దాన్ని బట్టి మనం గ్రహించేది ఏమిటంటే ఆమె యొక్క విశ్వాసము క్రియాపూర్వకంగా ఉంది. ఆయన ఆ యొక్క వేగుల వారంటే దూతలు, ప్రవక్తలకు పోలికగా ఉన్నారు. వారిని ఆమె చేర్చుకున్నది అని అంటే ఆమె క్రియాపూర్వకమైన విశ్వాసం. వారిని నమ్మిందంటే ఏదో గుడ్డిగా నమ్మేసి అవును ఆ దూతలు ఆ యొక్క ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళే, వారు సేవించేవారు సర్వశక్తిమంతుడు గొప్పోడు నేను నమ్ముతున్నానని ఏదో ఆ నమ్మకం అలా అనుకుని ఉండలేదు. ఆమె క్రియల ద్వారా విశ్వాసాన్ని చూయించింది. క్రియల ద్వారా నేను మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాను, సర్వశక్తిమంతుడు నమ్ముతూ ఉన్నాను. ప్రవక్తలను చేర్చుకున్నవాడు సర్వశక్తిమంతుడు చేర్చుకున్నట్లే ఆయన యొక్క వర్తమానికలను తృణీకరించిన వాడు సర్వశక్తిమంతుడు తృణీకరించినట్లే, ప్రవక్తలను అవమానపరిచిన వాడు సర్వశక్తిమంతుడు అవమానపరిచినట్లే. బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది. అగౌరవపరిచిన వాళ్ళు సర్వశక్తిమంతుడు అగౌరవపరిచినట్లే. అందుకే సర్వశక్తిమంతుడు వెక్కిరింపబడడం ఉంది. ఆయన మనస్తా హల్లెలూయా. గల్తీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పండి? వెక్కిరింపబడడు. అందుకని అబ్రహాము గారు శ్రేష్టమైన దానిని ఆ యొక్క సర్వశక్తిమంతుడికి ఆ దూతలకి అతడు ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనంటే క్రియాపూర్వకమైన విశ్వాసం. వేగుల వారిని ఆ విధంగా ఆమె చేర్చుకున్నది, ఆ దూతలను ఆమె ఆ విధంగా చేర్చుకున్నది. అబ్రహాము గారు కూడా వారు వేగుల వారు వలె ఉన్నారు. వారు కూడా సర్వశక్తిమంతుడు, ఇద్దరు దూతలు. ఆ విధంగా సర్వశక్తిమంతుడు వచ్చినప్పుడు అబ్రహాము గారు క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని చూపించాడు. క్రియలు, ఆ క్రియలను బట్టి ఆమె రక్షించబడింది. ఆయన నామనిస్తాడు. ఏ క్రియలు? ఆమె విశ్వాసంతో కూడినటువంటి క్రియలు. ఆమె యొక్క విశ్వాసంలో ఏమన్నా చెప్పండి, నేను నమ్ముకున్నానని చెప్పి ఆమె ఏ క్రియలు లేకుండా లేదు. ఆమె క్రియలు ఆమెను రక్షించాయి. విశ్వాసం అంటే క్రియాపూర్వకమైన విశ్వాసం. కాబట్టి క్రియలు కలిగి ఉండడమే నువ్వు విశ్వాసము కలిగి ఉండడం. విశ్వాసము లేకుండా నువ్వు క్రియలు కలిగి ఉండలేవు. విశ్వాసము కలిగి ఉన్నప్పుడే క్రియలు కలిగి ఉంటావు. కాబట్టి నీ విశ్వాసమే నిన్ను రక్షించునంటే నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక ఆ విధంగా ఉంది. వాని క్రియలను బట్టి ఆయన రక్షిస్తాడని ఉంది. నువ్వు చేసేటువంటి సత్క్రియలే, మంచి క్రియలే, వాక్య ప్రకారమైన క్రియలే నిన్ను రక్షిస్తాయి. అంతే తప్ప నీ క్రియలు లేకపోయినట్లయితే ఏదో వస్తున్నాను, వాక్యం వింటున్నాను, వెళుతున్నాను అనుకొని నువ్వు సమాజంలోని వారి పట్ల నువ్వు ఎలాంటి క్రియలు లేకుండా నువ్వు ఏదో వాక్యం విని నీవు క్రియలు లేకుండా ఉన్నట్లయితే అది సరైన విశ్వాసము, అది మృతమైన విశ్వాసమే కానీ క్రియాపూర్వకమైన విశ్వాసము కాదు. కాబట్టి నీవు క్రియలు కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నోవహు ఉన్నాడు. నోవహు సర్వశక్తిమంతుడిని నమ్మాడు. జలప్రళయం రాబోతుందనంటే జలప్రళయం రాబోతుందని నమ్మాడు. నమ్మి సర్వశక్తిమంతుడు ఓడ కట్టుకోమంటే ఆ ఓడను కట్టాడు. ఆ ఓడను కట్టడమే క్రియలు. ఆ క్రియలే ఆ కుటుంబాన్ని రక్షించాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను, ఉగ్రత రాబోతుందని నమ్ముతున్నాను, ఈ ప్రపంచం తుడిచిపెట్టబడుతుందని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆ ఓడని ఆయన ఓడ కట్టమని చెప్పినప్పుడు దాన్ని చేయకుండా ఉన్నట్లయితే ఆ యొక్క విశ్వాసం ఏమవుతుందో చెప్పండి? క్రియలు లేని విశ్వాసం అవుతుంది. క్రియలు కలిగిన విశ్వాసం అంటే ఏమిటంటే ఆయన ఏమి చెప్పాడో దాన్ని చెయ్యాలి. దాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అన్నప్పుడు నీవు విశ్వాసమైనట్లయితే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కృప చూపిస్తాడు, రక్షిస్తాడు. నీవు ఆ నమ్మకం నువ్వు కలిగి ఉన్నట్లయితే నేను నమ్ముతున్నానని కాదు, దాన్ని నువ్వేం చేస్తావు చెప్పండి? క్రియాపూర్వకంగా నెరవేరుస్తావు. ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడే, ప్రార్థించినప్పుడే నువ్వు క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగిన వ్యక్తి.
మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట చేయడని ఉంది బైబిల్లో. మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట చేయమని ఉంది. నువ్వు మాట మాట్లాడబోయే ముందు ప్రార్థన చేసుకొని మాట్లాడడం, ఏదైనా చేయబోయే ముందు ప్రార్థన చేసుకొని చేయడం, ఇవి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు క్రియాపూర్వకమైన విశ్వాసి. వీని నిజమే, పాస్టర్ గారు చెప్పింది కరెక్టే. మాట ఎందు క్రియ ఎందు సమస్తము చేయాలి, అది నేను నమ్ముతున్నాను అని నువ్వు నమ్మి అంగీకరించి ఆమెనని చెప్పి దాన్ని నువ్వు నెరవేర్చకపోయినట్లయితే నీవు క్రియలు లేని విశ్వాసమే, మృతమైన విశ్వాసవి. నువ్వు రక్షించబడవు. నువ్వు రక్షించబడాలి అని అంటే మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే నువ్వు నిజమైనటువంటి విశ్వాసవి, క్రియలు కలిగిన విశ్వాసవి. లేనట్లయితే నీవు మృతమైన విశ్వాసవి. కాబట్టి నీతిమంతుడంటే ఎవరనంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారే నీతిమంతులు తప్ప విశ్వసించినంత మాత్రం నీతిమంతులు కారు, అంగీకరించినంత మాత్రం నీతిమంతులు కారు, సత్యమని ఒప్పుకున్నంత మాత్రం నీతిమంతులు కారు. కానీ ఆ సత్యమును అనుసరించినప్పుడే, ఆ నీ జీవితం ఆ వాక్య ప్రకారంగా ఉన్నప్పుడే నీవు నీతిమంతుడివి. నీ జీవితము ఆ వాక్య ప్రకారమైన క్రియలతో ఉన్నప్పుడే నువ్వు నీతిమంతురాలు అవుతావు తప్ప క్రియలు లేనట్లయితే నీవు అపరాధివే, నీవు మృతమైన శవానివే, జీవము లేని చచ్చిన శవముతో సమానం నీ యొక్క విశ్వాసము, క్రియలు లేకపోతే. కాబట్టి నీ జీవితంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. ఆ వాని క్రియలను బట్టే రక్షణ కలుగుతుంది. పైకి ఎత్తబడాలంటే, పైకి ఎవరు కొనుపోబడతారనంటే సత్క్రియలు కలిగిన వారే కొనుపోబడతారు. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం నెరవేర్చడం క్రియే. బైబిల్లో ఉన్న ప్రతి మాట నెరవేర్చినప్పుడు అది క్రియాపూర్వకమైన విశ్వాసం అవుతుంది. కష్టంగా ఉన్న వాటిని వదిలిపెట్టేసి ఈ మాట కనుక పాటించామనుకోండి, మా ఆయన ఒప్పుకోడు, మా పిల్లలు ఒప్పుకోరు, లేకపోతే మా భార్య ఒప్పుకోదు అనుకొని ఆ కష్టమైన వాటిని పక్కన పెట్టేసి సులువైన వాటిని అనుసరించదు విశ్వాసం. అంటే కష్టమైన వాటిని అయినప్పటికీ కూడా ఆ మాట పాటించినప్పుడు శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, లోకములు ఎవరు గౌరవించకపోవచ్చు, చెడుగా చెప్పుకోవచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాక్యం మీద నిలబడతాడు నిజమైన విశ్వాసి. అతడు విశ్వాసము జీవము కలిగిన విశ్వాసమని, నీతితో కూడిన విశ్వాసమని రుజువు చేసుకున్నట్టు కొరకై అతడు వాక్యం మీద నిలబడతాడు. ఆయన హల్లెలూయా. నోవహు ఆ విధంగా నిలబడినప్పుడు ఆ యొక్క ఉగ్రత నుండి అతని విశ్వాసము రక్షించింది. ఆయన నామనస్కారం. ఓడ ద్వారా రక్షణ కలుగుతుందని నమ్మాడు, అది క్రియాపూర్వకంగా నిర్మించాడు, దానిలోనికి ప్రవేశించాడు, రక్షించబడ్డాడు. ఆ ఓడ మెస్సయ్యకు సాదృశ్యంగా ఉంది. ఆయన నామనస్కారం. హల్లెలూయా. ఇప్పుడు మెస్సయ్యకు సాదృశ్యముగా ఆ ఓడ ఉన్నది కాబట్టి నీవు ఈ చివరి కాలంలో వాక్యం మీద నిలబడాలి. వాక్యం మీద నిలబడితేనే వాక్య వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా ఎదిరించి నిలబడే సమయం ఇదే. వాక్యం కోసము అతడు నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, మరి ఎవరైనా సరే వాక్యం కోసం నిలబడాల్సిందే. హల్లెలూయా. ఏం చెప్పారంటే, నీకు ఒక అవిశ్వాసైన భర్త ఉన్నప్పుడు అతడు ప్రార్థనకు అభ్యంతరపరచకుండా ఉంటే సరే, అతడు కనుక నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు, నువ్వు అలాగే వెళ్ళొద్దు, నేను అక్కడ దినానికి వెళ్తాను, నువ్వు రావాల్సిందే, అక్కడ పెళ్లికి వెళ్తున్నాను నువ్వు రావాల్సిందే, అక్కడ సంబరాలు జరుగుతున్నాయి, నా బంధువులు చేస్తున్నావు, నువ్వు రావాల్సిందే అని వాక్య వ్యతిరేకమైన ప్రేరేపించినప్పుడు అతి వాడిని నువ్వు లెక్క చేయవలసిన పని లేదని చెప్పాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసము ఆ విధంగా నిలబడిన క్రియాపరకమైనదై ఉండాలి. నీ భర్తను సంతోషపరచడం కోసము, నీ పిల్లల్ని ఆనందపరచడం కోసము, నీ భార్యని సంతోషపరచడం కోసము ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ విచ్చలవిడిగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీ విశ్వాసము మృతమైనది, కిరీలు లేనిది, దుర్నీతితో కూడింది, సత్యమునకు లోబడకుండా
ఒకరిలోకి తీసుకుని వెళ్ళేటటువంటిది అది. అట్టి దానిని ఆయన తృణీకరిస్తాడు. అట్టి విశ్వాసమును, క్రియాపూర్వకమైన విశ్వాసం ఉండాలి. అది శ్రమ అయినా నింద అయినా ఏమైనప్పటికీ కూడా అట్టి వాక్య వ్యతిరేకమైన వాటిని ఎదిరించి చివరి కాలంలో నువ్వు నిలబడాలి, నువ్వు రక్షించబడాలనుకుంటే, నా భర్త అంటే నాకు ఇష్టం, నా భార్య అంటే నాకు ఇష్టం, వాళ్ళతో పాటు నేను కూడా గుర్తులోకి వెళ్ళిపోతాను అనుకుంటే వెళ్ళిపోవడమే మంచిది గుర్తులోకి. ఎందుకంటే నీవు సర్వశక్తిమంతుడి కంటే ఎక్కువగా వాళ్ళను నమ్ముతున్నావు. సర్వశక్తిమంతుడి కంటే ఎక్కువగా నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు. వారు ఎక్కడికి వెళ్తారో నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. కాబట్టి వాక్యం కోసం నీవు నిలబడాలి, క్రియాపూర్వకమైనదిగా ఉండాలి. ఆయన ఉగ్రత నీ మీద ఉండకూడదు అనుకుంటే, పాపులతో పాటు నువ్వు నశించిపోకూడదు అనుకుంటే వాక్యం మీద నువ్వు నిలబడాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో అబీగయీలు ఉంది. ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె యొక్క భర్త మోటువాడు, అది అతని యొక్క గుణము. అతడు పిల్లారా వాక్యం మీద భయభక్తులు లేనివాడు, సర్వశక్తిమైన భయభక్తులు లేనివాడు. కానీ అబీగయీలు క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము కలిగింది. ఆయన హల్లెలూయా. తన భర్తను పట్టించుకోనకుండా, అతని మాటను లక్ష్య పెట్టకుండా ఆమె దావీదు దగ్గరికి ఆహారం కొరకు ఆహారమును తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. క్రియలు నీవు కూడా ఈ చివరి కాలంలో ఎవరికి భయపడకుండా ఆయన సన్నిధికి రావాలి, ఆయన ఆరాధించాలి. క్రియాపూర్వకమైన దావీదు మెస్సీకు సాదృశ్యంగా ఉన్నాడు. మోషేలో ఆయన ఉన్నాడు, దావీదులో ఆయన ఉన్నాడు, ఏలియాలో ఆయన ఉన్నాడు. ఈ చివరి కాలంలో రక్షించబడాలి అంటే అలాగూ నీవు క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగి ఉండాలి. అందుకనే క్రియాపూర్వకమైన విశ్వాసము లేకుండా క్రియలు లేనటువంటి అబీగయీలు యొక్క భర్త చనిపోయాడు. కానీ క్రియలు కలిగినటువంటి ఆమె రక్షించబడింది. ఆయన నామమున వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. వారి క్రియలను బట్టి ఆయన రక్షించడము, నీతి క్రియలను బట్టి రక్షించడము, ఆ యొక్క క్రియలు లేని వారిని శిక్షించడము జరుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలు 20 లక్షల మంది బయలుదేరారు, కానీ వారిలో క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగిన వారు ఇద్దరే. ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో దాన్ని అనుసరించారు. వాళ్ళు విగ్రహారాధన చేయకూడదంటే మానేశారు, క్రియాది అన్యాయం చేయకూడదంటే మానేశారు, వాడిని పొరుగు వాడిని దేన్ని ఆశింపకూడదంటే మానేశారు, వ్యభిచరించకూడదంటే మానేశారు. ఆ విధంగా ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా నడిచారు. అవే సత్క్రియలు, అవి మంచి క్రియలు. మీరు అన్యులతో విచ్చోడుగా ఉండకూడదు, మీరు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా ప్రత్యేకంగా ఉండడమే క్రియ, లేఖనములకు లోబడడమే క్రియ. ఆ విధంగా ప్రత్యేకంగా ఉన్నారు. మిగతా వారైనట్లయితే వాళ్ళు దేశదిమ్మరులు, విచ్చలవిడిగా అడవిగా ఆడిన వంటి వారు, ఎలాగ పడితే అలాగ తిరిగేవారు. సర్వశక్తిమంతుని యొక్క వాక్యం అంటే భయం లేదు వాళ్ళకి, ధర్మశాస్త్రం అంటే భయం లేదు. పేరుకి వాళ్ళు అబ్రహాము యొక్క సంతానముగా విశ్వాసులైనటువంటి, అంటే గొప్ప విశ్వాసము గల తండ్రికి కుమారులుగా వాళ్ళు సంతానముగా కనబడుతూ ఉన్నారు. కానీ వారు విశ్వాసంలో చెప్పుకుంటున్నారు, సర్వశక్తిమంతుని నమ్ముతున్నామని చెప్తున్నారు, ధర్మశాస్త్రాన్ని మేము నమ్ముతున్నాం అంటున్నారు. కానీ వాటిని అనుసరించేవారుగా లేరు. క్రియలు లేవు. క్రియలు కలిగిన వారే కానానుకు ప్రవేశిస్తారు, క్రియలు లేని వారు చంపబడ్డారు. నీ యొక్క విశ్వాసము క్రియాపూర్వకమైనదై ఉండాలి, క్రియల్లో చూపించాలి, మాటల్లో కాదు. వాక్యం కోసం నిలబడడం చూపించాలి.
అది క్రియాపూర్వకమైన విశ్వాసం. స్తెఫను చూడండి, క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగిన వాడు. వాక్యం కోసం నిలబడ్డాడు. రాళ్లతో వాళ్ళు కొట్టి చంపుటకు ముందుకు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా వెనకడుగు అతడు వేయలేదు. వాక్యం కోసం నిలబడ్డాడు. క్రియాపూర్వకమైన విశ్వాసం. క్రియలు కలిగిన వ్యక్తికి కొంతమంది అంటారు కాయలున్న చెట్లకే రాళ్ళు వేస్తుంటారండి. అవును, వాక్యం కోసం నిలబడి నువ్వు క్రియలు కలిగి ఉన్నప్పుడు చాలామంది అపార్థం చేసుకొని నీ మీద అనేక రకాలుగా నిందలేస్తారు, అవమానపరుస్తారు, ఎగతాళి చేస్తారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ వాక్యం కోసము నువ్వు నిలబడాల్సిందే. నిందలకు భయపడి, శ్రమలకు భయపడి, అవమానాలకు భయపడి, నీ బంధువుల యొక్క తిరస్కారానికి భయపడిపోయి, వీటన్నిటికీ భయపడిపోయి నువ్వు వాక్యం కోసం నిలబడకపోతే నువ్వు క్రియలు లేని విశ్వాసవి. నీ విశ్వాసం మృతమైపోయింది. నువ్వు నీతిమంతురాలు కాదు. పేరుకు విశ్వాసమే కానీ క్రియాపూర్వకమైన విశ్వాసవి నీవు కాదు. నీ విశ్వాసము క్రియల్లో కనబడటం లేదు. నీవు నామకార్థముగా ఏదో కొనసాగుతున్నావు అంతే. క్రియాపూర్వకమైన విశ్వాసమును కలిగి ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను నువ్వు నమ్ముతున్నావంటే, ఆయన వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావంటే దాని ప్రకారము నువ్వు నిలబడినప్పుడే, దాన్ని అనుసరించినప్పుడే నువ్వు క్రియాపూర్వకమైన విశ్వాసివి. లేనట్లయితే క్రియలు లేని విశ్వాసివి. కాబట్టి మోషే చూడండి, క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగిన వాడు అతడు. క్రియాపూర్వకమైన విశ్వాసం. సర్వశక్తిమంతుడు ఆ యొక్క అగ్ని పొదలో మోషేని దర్శించి ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మోషేతో సర్వశక్తిమంతుడు మోషే నువ్వు ఫరోతో ఇలాగ చెప్పు, దాని చేశాడు. నువ్వు ఇలాగ వెళ్ళాడు, ఇలాగ నడువు అంటే సర్వశక్తిమంతుని చేతిలో ఒక సాధనములా ఉన్నాడు, ఒక వస్తువులా ఉన్నాడు. ఎక్కడ పెడితే అక్కడ, ఎలా తిప్పితే అలా. దానికి సొంతగా ఏమీ లేదు. సొంత ఆలోచన ప్రకారం నడవడం లేదు, సొంత తలంపుల ప్రకారం నడవడం లేదు, సొంత బుద్ధితో నడవడం లేదు. సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాని ప్రకారం వెళ్తున్నాడు. అదేమిటి చెప్పండి? క్రియాపూర్వకమైన విశ్వాసం. నమ్మాడు ఆయన్ని, నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టి ఎక్కడ ఏమి ఎదురు మాట్లాడకుండా, ఎదురు సమాధానం ఇవ్వకుండా సర్వశక్తిమంతుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు. ఏదైనా సందేహం ఉంటే, నాయన నేను ఎత్తి పెదవులు కలిగిన వాడిని, నేను మాట్లాడలేని వాడిని అంటే, కనులు ఇచ్చిన వాడెవరు? నేనే కదా. నోరిచ్చిన వాడెవరు? నేనే కదా. నీ యొక్క అన్న ఒకరోజు లేడా? ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి మోషే క్రియాపూర్వకమైన విశ్వాసము, సర్వశక్తిమంతుడు నమ్మాడు అంటే ఆయన ఏమి చెప్పాడో దాని ప్రకారం నడుస్తూ వెళ్ళాడు. ఆ యొక్క నడవడే క్రియలు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు, ఆగమంటే ఆగాడు, కదలమంటే కదిలాడు. సర్వశక్తిమంతుడి యొక్క వశములో ఉన్నాడు, క్రియలు కలిగి ఉన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళమంటే ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళమంటే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్లారా, మీరు ఇలాగా పస్కాను అనగా మీ యొక్క తలుపులకి ఆ యొక్క రక్తపు అనగా స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క లేకపోతే పేయి యొక్క లేకపోతే దేని యొక్క రక్తమైన, పావురం యొక్క రక్తమైన, లేకపోతే మేక యొక్క రక్తమైన సర్వశక్తిమంతుడు ఈ విధంగా నిలువు కమ్మికి అడ్డు కమ్మికి అని చెప్పినప్పుడు దాన్ని జరిగించాడు. ఆయన ప్రతి విషయంలో ఆయన ఏమి చెప్పాడు? ఇది కాదనలేదు, ఇది చేయలేనలేదు, ఇది నాకు కుదరదనలేదు, నాకు వీలు పడదనలేదు. ఎక్కడ కూడా సర్వశక్తిమంతుడి మాటలు త్రోసివేయలా. సర్వశక్తి మాత్రం ప్రక్కన పెట్టేసి తర్వాత చేస్తాను, ముందు నాకు అర్జెంట్ పని ఉంది అని ఏదో సొంత పనులు అవన్నీ చూసుకోలేదు. సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో మొదటగా ఆయనకే చోటిచ్చాడు. అందుకని అన్ని కార్యముల కంటే రక్షణ ముఖ్యమైంది. నీ లోక కార్యాలన్నిటికంటే వీటన్నిటికంటే కూడా రక్షణ, వాక్యము, ఆరాధన ఇవన్నీ ముఖ్యమైనవి కనుక వాక్యము కోసము నువ్వు నిలబడాలి. వాక్యం కోసం నిలబడడమే క్రియ, ఆయన కోసం నిలబడడమే విశ్వాసముతో కూడినటువంటి క్రియ. నువ్వు ముగ్గురుతుండి రక్షించబడాలి అంటే ఈ చివరి కాలంలో
క్రియలు కలిగి ఉండాలి. క్రియలను బట్టే రక్షించబడతాం. క్రియలు లేకపోతే రక్షించబడలేము. అందుకనే ప్రియులారా, మనం బైబిల్లో యోసేపుని మనం చూస్తుంటాం. యోసేపు క్రియలు కలిగిన వాడు. ఎలాగో క్రియలు కలిగి ఉన్నాడు. 11 మంది సహోదరులు యోసేపు మీద అనేక కొండెములు చెప్పుకున్నారు, లేకపోతే రకరకాలుగా యోసేపు పట్ల వ్యవహరించారు, హింసించారు, బాధ పెట్టారు, శ్రమ పెట్టారు, ఎన్నో రకాలుగా. అయినప్పటికీ కూడా యోసేపు సహనము కలిగి ఉన్నాడు. అది క్రియ. ఓర్పు కలిగి ఉన్న క్రియ, దీర్ఘశాంతము క్రియ, ఆశానగ్రము క్రియ. ఇలాగూ అక్కడ ఆ యొక్క క్రియలు కలిగి ఉన్నాడు యోసేపు. అతడు క్రియలు కలిగిన వాడు. అంతేకాదు, అతడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ధాన్యం అంతా కూడా ఈ యొక్క యోసేపు చేతిలో ఉంది. అయినప్పటికీ కూడా ఆ సహోదరుల మీద ఏమాత్రం కోపం పెట్టుకోవాలా. పలానప్పుడు నన్ను ఇలాగ చేశారు, అలాగ చేశారు, నన్ను అలాగా గోతులోకి దోశారు, ఇలాగ అమ్మేశారు నన్ను, సహోదరులు నన్ను కూడా చూడకుండా, వీళ్ళు మానవత్వం లేని మనుషులు, వీళ్ళు జంతువులు, అలాగేలాగా అనుకొని వాళ్ళ మీద ఏ కక్ష కట్టి లేడు. తన సహోదరుల్ని అతడు క్షమించాడు. క్షమించి వారిని క్రియాపూర్వకంగా ప్రేమించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ క్రియల్లో కనపడాలి. పరలోక సంబంధమైన ప్రేమ. నీ ప్రేమ క్రియాపూర్వకమైనదిగా ఉండాలి. అలాగే యోసేపు యొక్క ప్రేమ క్రియాపూర్వకంగా ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అతడు క్రియాపూర్వకమైన విశ్వాసి, నీతిమంతుడు. అతడు తన సహోదరులను ప్రేమిస్తున్నానని చెప్పి, పిల్లారా, అతడు క్రియలు లేని వాడుగా లేడు. వాళ్ళ యొక్క అవసరతలో అతడు పాలు పొందిన వాడుగా ఉన్నాడు. ఆయన మనుషుతారు. హల్లెలూయా. నువ్వేనాడైనా సమాజంలో ఎవరి అవసరతలో నువ్వు పాలు పొందావా? పౌలు గారు చెప్తుంటారు, మీకు అత్యధికమైన ప్రతిఫలం రావాలని ఇలా చెప్తున్నానంటాడు. ఆయన మనుషుతారు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క విశ్వాసము క్రియాపూర్వకమైనదిగా ఉండాలి. రాహాబుని స్త్రీ, ఆమె యొక్క విశ్వాసము చూడండి. అమ్మా నువ్వు ఎందుకంటే రాహాబుని స్త్రీ అంటే ఆమె ఒక వేశ్య. నువ్వు ఒక వేశ్యగా ఉన్నట్లయితే, వేశ్య యొక్క లక్షణాలు కలిగి ఉన్నట్లయితే, వేశ్య వలె నువ్వు నడుస్తూ, తిరుగుతూ, మాట్లాడుతూ, ఆ విధంగా చూస్తూ, వింటూ, ఆ విధంగా వేశ్య వలె నీ ప్రవర్తన ఉన్నట్లయితే సర్వశక్తిమంతుడు నిన్ను శిక్షిస్తాడు. ఎరుకో వారితో పాటు కూడా నువ్వు నాశనం చేయబడతావు. నువ్వు నశించకూడదు అనుకుంటే నీవు వేశ్యగా కాకుండా లక్షణాలను విడిచిపెట్టేసి నీవు పరలోక సంబంధమైనటువంటి స్త్రీగా నువ్వు మారాలి అని చెప్పినప్పుడు ఆమె ఆ దుష్ట లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టేసింది. ఆ క్రియలన్నీ విడిచిపెట్టేసింది. ఆమె మంచి క్రియలు ధరించుకుంది. ఆమె ఇజ్రాయెల్లోనికి చేర్చబడింది. ఆయన ఆమె క్రియలే ఆమెను రక్షించాయి. ఆమె క్రియలే ఆమెను రక్షించాయి. ఆమె వేశ్యగా ఉంటే రక్షించబడదు. ఆమె పవిత్రమైన స్త్రీగా మార్పు చెందింది. ఆమె గుణ లక్షణాలు మారాయి, ఆమె క్రియలు మారాయి, ఆమె యొక్క స్వభావం మారింది, ఆమె ఆలోచన మారాయి, ఆమె మాట మారింది, నడవడి మారింది. అన్నిటిలో కూడా ఆమె మార్పు చెందింది. అదే ఆయన కోరుకుంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మారుటే ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఆమె యొక్క విశ్వాసము మార్పు చెందుల ద్వారా చూపించింది. నేను ఆయన నమ్ముతున్నాను అనే దానికి, సర్వశక్తిమంతుడు నేను నమ్ముతున్నాను, నా రక్షకుడుగా నేను ఆయన అంగీకరిస్తున్నాను, రాబోయే వేకు నక్షత్రమే నా యొక్క రక్షణ, రాబోయే ఉగ్రతను తప్పించేది ఆ రక్షణ, వేకు నక్షత్రమే, ఆయనే సమాధానకర్త అని నమ్మినప్పుడు లోక సంబంధమైన జీవితము కాస్త నీది పరలోక సంబంధమైన జీవితంగా మారిపోతుంది. పరిశుద్ధ జీవితంగా, అతి పరిశుద్ధమైన జీవితంగా మారిపోతుంది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన జీవితంగా మారిపోతుంది. ఆ యొక్క మార్పును బట్టే నీ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా క్రియ ఏమిటి చెప్పండి? లోతు నమ్మాడు. విశ్వాసము, ఉగ్రత రాబోతుందని నమ్మాడు. సర్వశక్తిమంతుని యొక్క దూతలను నమ్మాడు. సర్వశక్తిమంతుని ఉగ్రత భూమి మీదకి రాబోతుందని నమ్మి ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ
లోకాశలతోటి, ధనాపేక్షలతోటి, ఈ లోక వ్యామోహాలు కలిగి ఆ విధంగా సొదొమ గొమొర్రాలో లేడు అతడు. విశ్వాసము క్రియాపూర్వకంగా ఉంది. అంటే ఉగ్రత రాబోతున్నది, ఇదంతా పట్టణం అంతా కూడా కాల్చివేయబడుతుంది అని నమ్మి దానిని క్రియాపూర్వకంగా చూపించాడు. ఏ విధంగా అంటే సొదొమ గొమొర్రా వైపు చూడకుండా, వెనక తట్టు తిరగకుండా రాబోయే దాని వైపు చూస్తూ వెళ్ళాడు. ఆయన నామనిస్తాడు. అదే క్రియ. నేను నమ్ముతున్నానని చెప్పి నువ్వు ఉగ్రత రాబోతుంది, లోకం నాశనం కాబోతుంది, నేను నమ్ముతున్నాను అని చెప్తూ నీవు ఈ యొక్క లోకాన్ని ప్రేమిస్తూ, అపహాస్యం చేస్తూ, లోక విషయాలను ఆనందిస్తూ, సంతోషంగా ఉంటూ, లోక సంబంధమైన దినాలకి, లేకపోతే లోక సంబంధమైన కార్యాలకి, పండగలకి, లేకపోతే వాటికి వీటికి వెళ్ళిపోతూ, మీకు అర్థమైందా? లోక సంబంధమైన వాటిని ఆశిస్తూ, లోకంలో మనుషుల చేత గొప్ప అనిపించుకోవాలని, లోకంలో బాగా ఉన్నోళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని లోకస్తుల చేత, చాలా అందమైన వాళ్ళని లోకస్తులు అనుకోవాలని, లేకపోతే పేరు కోసమో ప్రఖ్యాతి కోసం వీళ్ళు బాగా ధనవంతులు, డబ్బున్నోళ్ళు అని అనుకోవాలని, ఇలాంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కలిగి ఉండి నేను ఉగ్రత భూమి మీదకి రాబోతుందని నేను నమ్ముతున్నాను, విశ్వాసం అని చెప్పినట్లయితే నీవు వ్యర్థమైన విశ్వాసము కలిగిన వ్యక్తివి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం మృతము. నీ క్రియలు నువ్వు కలిగి లేనట్లయితే, అనగా సత్క్రియలు నువ్వు కలిగి లేనట్లయితే నీవు మృతమైన విశ్వాసము కలిగిన వ్యక్తివి నీవు. కాబట్టి నీవు విశ్వసిస్తున్నావు అని అంటే లోకాశలు విడిచిపెట్టినప్పుడే, ధనాపేక్ష విడిచిపెట్టినప్పుడే, లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా వాక్యములు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడే, లోక సంబంధమైన వాటి మీద నీకు మనసు లేకుండా, నీవు లోక సంబంధమైన మృతుల మీద మనసు లేకుండా ప్రత్యేకంగా ఉన్నప్పుడే నీవు క్రియాపూర్వకమైన విశ్వాసం. ఎందుకనంటే క్షయమయ్యే వాటి మీద కాదు నీ మనసు ఉండాల్సింది. నిజమైన విశ్వాసి, క్రియాపూర్వకమైన విశ్వాసి లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉండడం, రాబోయే రాజ్యం మీద 1000 ఏళ్ల పాలన మీద మనసు కలిగి ఉంటాడు. మృతమైన విశ్వాసి నేను ఉగ్రత రాబోతుందని నమ్ముతున్నానని చెప్తూ భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉంటాడు. క్రియలు లేవు. ఇతడు మృతమైనటువంటి విశ్వాసి, వ్యర్థుడు ఆయన దృష్టిలో. పొట్టు ఎలాగ వ్యర్థమైనదో, ఉపయోగం లేనిదో, ఇలాగ క్రియ లేని వారు ఆయన దృష్టిలో వ్యర్థులు, ఉపయోగం లేని వారు. ఆయన కాల్చివేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగినటువంటి వధువు, నీతి కలిగిన వధువు. ఆమె లోతు ఎలాగైతే సొదొమ విడిచి వచ్చాడో ఆమె కూడా సొదొమ యొక్క ఆలోచనలు, సొదొమ యొక్క ఆపేక్షలు, సొదొమలో జనులు కలిగి ఉన్నటువంటి ఆ కోరికలు, వాళ్ళు కలిగి ఉన్న ఆ క్రియలు, వాళ్ళు కలిగి ఉన్న పాపపు ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టేసి ఆమె మెస్స యొక్క ఆలోచనల్ని, మెస్స యొక్క మాటల్ని, మెస్స యొక్క క్రియల్ని, అక్షయమైన వాడబారిని వాటిని ధరించుకుంటుంది. ఆమె నిజమైనటువంటి విశ్వాసి, క్రియాపూర్వకమైనది. ఆమె వాక్యము కోసం అవసరమైతే ప్రాణం పెడుతుందే తప్ప వాక్యాన్ని వేరదామె. ఆయన మనిషి అదే క్రియాపూర్వకమైన విశ్వాసం. అదే ఈ యొక్క వ్యర్థురాలైనటువంటి మృతమైనటువంటి విశ్వాసి వాక్యం కోసం ప్రాణం పెట్టడానికి కానీ వెనక్కి అడుగు వేస్తాయి. వాక్యం కోసం నిలబడదు. వాక్యం కోసం నిలబడితే ప్రాణం పోతేమో, నన్ను అందరూ నిరాకరిస్తారేమో, నన్ను రేపు ఎవరు కూడా దినాలకి, పెళ్ళిళ్ళకి, సంబరాలకి వాటిని కూడా పిలవరేమో, రేపు మా ఇంట్లో పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరు వచ్చి ఏమి చేయరేమో, నేను ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇచ్చాను, లక్షలు, వేలు, లేకపోతే ఖరీదు చేసే అనేకమైన పెళ్ళిళ్ళకి, సంబరాలకు, వాటికి ఇచ్చాను, మరలా అన్ని తిరిగి రావేమో అని వాక్యమును మీరిపోతూ ఉంటుంది వ్యర్థమైనటువంటి విశ్వాసి. వాక్యం కోసం నిలబడవలసిన సమయం ఇదే. ఆయన హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ప్రాముఖ్యముగా ఆయన్ని ప్రేమించి నిలబడే సమయం ఇది. నువ్వు రక్షించబడాలనుకుంటే,
ఇది రక్షించబడే సమయమని, ఇది కడవరి రక్షణని. లోతు వల్ల నేను రక్షించబడాలి, నోహు వల్ల నేను రక్షించబడాలి, రాఘవుని స్త్రీ వల్ల నేను రక్షించబడాలి, దానియేలు వల్ల నేను రక్షించబడాలి అని నీవు అనుకుంటే ఈ చివరి కాలంలో వాక్యం కోసం నువ్వు నిలబడతావు. అదే క్రియాపూర్వకమైన విశ్వాసి. హల్లెలూయా. అందువల్లే నీ క్రియలను చూసి ఆయన రక్షిస్తాడు. నీ క్రియలు ఇదిగో సత్క్రియలు, ఇదిగో మంచి క్రియలు. ఈమె నా కోసం ఇలాగ నిలబడింది, ఇలాగ జీవించింది, ఇలాగ నా కోసమే ఆమె అందరిని పోగొట్టుకుంది, ఆమె బంధువులను పోగొట్టుకుంది, అక్క చెల్లెల్ని అన్నదమ్ములు అందరిని పోగొట్టుకుంది వాక్యం నిమిత్తమై. వాళ్ళ కార్యాలు ఏకీవించకుండా ఆమె ప్రత్యేకంగా ఉంది. ఈమె నిజమైన విశ్వాసి, ఈమె జీవము కలిగినటువంటిది, వ్యర్థురాలు కాదు అని ఆయన నిన్ను దూతరీతుడు గణపరుస్తాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ చివరి కాలంలోని వాక్యం కోసం నిలబడాలి. సమయంలో చూడండి, అతడు ప్రవక్త, సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని అనుసరించాడు. క్రియలు కలిగిన ప్రవక్త అతడు. ఫలానిది చెప్పు సౌలు రాజుకు వెళ్ళంటే చెప్పాడు. ఆయన ప్రతి విషయంలో వాక్యం కోసం అతడు నిలబడ్డాడు. సర్వశక్తిమంతుడు. పిల్లరా, ఆ బలులు యాజకులు వాళ్ళు అర్పించాలని బైబిల్ చెప్తా ఉంది. ఒక సమయంలో శత్రువులు చుట్టుముట్టినప్పుడు సమూయేలు రావడం ఆలస్యమైనప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆ బలుల్ని అర్పించాడు. ఆ శత్రువులకు భయపడి సర్వశక్తిమంతుడు దాన్ని తిరస్కరించాడు. సమూయేలు వాక్యం మీద నిలబడిన వాడు, క్రియాపూర్వకమైన విశ్వాసి, క్రియలు కలిగిన వాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో వాక్యం కోసము నువ్వు నిలబడాలి. దానికోసం నువ్వు దేన్నైనా ఎదిరించి, అందుకని ఆపద్దినమందు సమస్తము నెరవేర్చు నిమిత్తమై ఈ వాక్య వ్యతిరేకమైన వాటిని ఎదిరించి నువ్వు నిలబడాలి, ఎదిరించాలి. నేను ఆరాధన మానను, నేను ప్రార్థన మానను, నేను పరిచర్య మానను, నేను ప్రార్థన మానను, తుద మట్టుకు చివరి మట్టుకు నెరవేర్చాలి. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఆరంభించి చాలామంది తుద మట్టుకు వచ్చే దగ్గరికి చల్లారిపోతారు. ఇజ్రాయేల్ చూడండి, మొదట ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, చివరికి వచ్చేటప్పటికి చల్లారిపోయారు. మొదటి భక్తి లేదు, మొదటి ప్రేమ లేదు, మొదటి త్యాగం లేదు, మొదటి ఆసక్తి లేదు, మొదటి ఆశ లేదు. పరలోకి వెళ్ళాలని, కానానికి వెళ్ళాలని అన్నీ కూడా చల్లారిపోయి నిలువెచ్చని స్థితికి వచ్చేసారు. ఆ సమయంలో ఆయన వారు తుడిచిపెట్టేశాడు. నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. వాడు ఆసక్తి కలిగి ఎవరైతే ఉన్నారో, ఆసక్తి కలిగి తీవ్రత కలిగి వాక్యం ఎవరైతే పాటిస్తూ నిలబడి ఉన్నారో వారే రక్షించబడ్డారు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. బైబిల్లో గొన్నురాలనే స్త్రీ ఉంది. ఆమె క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసి. ఆమె ఎలీషా వచ్చినప్పుడు ఎలీషా కోసము ఆమె పైన ఒక గది కట్టించింది. అతడి కోసము అతడు విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైనవి, అతడి ఆహారము అన్నిటిని కూడా ఆమె సిద్ధపరిచింది. క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు, నువ్వు చేసే పనులే క్రియలు. పరిశుద్ధుల పట్ల నువ్వు చేసే ఆ పనులు, సేవకుని విషయంలో, పరిశుద్ధుల విషయంలో, అనగా సమాజంలోని విషయం, వారి విషయంలో, వాళ్ళ విషయంలో నువ్వు చేసేటువంటి ఆ కార్యాలు, ఆ క్రియలు నిన్ను రక్షిస్తాయి. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా. అందుకని ఆ క్రియలు చూసే నిన్ను ఆయన రక్షిస్తాడు. అందువల్ల వాక్యం వినేసి దాని ప్రకారం నడవకపోయినట్లయితే, వాక్యం వినేసి దాన్ని మర్చిపోయి మరలా ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీవు వ్యర్థమైన విశ్వాసివి. నువ్వు, నీ విశ్వాసం వ్యర్థమైంది. అందుకని వ్యర్థుడా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు ఆ మాట మీ చేత ఇంకొకసారి చదివిస్తాను, చూడండి అమ్మా. ఒకసారి మీరు చూడండి. పేతురు, అదే ఆ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 20వ వచనములో, వ్యర్థుడా
క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చూడండి, బైబిల్లో మనం చూస్తే మరీ ఉంది, మార్త ఉంది. మరీ చూడండి, ఆయన చేర్చుకున్నది వాక్యం ఉన్నది, అది క్రియ. జక్కయ్య ఉన్నాడు, ఆయన చేర్చుకున్నాడు, వాక్యం విన్నాడు, అన్యాయముగా అక్రమముగా ఎవరి దగ్గర తీసుకున్నాడో తిరిగి మరలా వాళ్ళకి 4 వంతులు మరలా తిరిగి ఇచ్చేసాడు, అది క్రియ. ఆయన ఆ క్రియలను బట్టి అతడు అబ్రాహాము యొక్క కుమారుడు అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంతేగాని నేను ఆయన నమ్ముతున్నానని చెప్పి ఇంతకుముందులాగానే దొంగ లెక్కలు రాస్తూ ఎక్కువ పనులు వేసేసి ఆ డబ్బులు తీసుకుంటూ అతడు ధనవంతుడు అయిపోతూ నేను విశ్వాసనే అన్నాడు. అతడు ఏమైనాడు చెప్పండి? వ్యర్థమైన విశ్వాసం. ఆ విధంగా లేడు జక్కయ్య. క్రియల ద్వారా తన జీవితం మారినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నీ ఇంట్లో టీవీ ఉండేది, టీవీలోను సీరియల్ను లేకపోతే ఏమైనా చూస్తూ ఉండే వ్యక్తివి. కానీ ఆయన నిన్ను తాకినప్పుడు, నిన్ను ఆయన వెలిగించినప్పుడు, అది తప్పని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకా టీవీని తీసి నువ్వు బయటకు పడేస్తావు. అది క్రియ. ఆయన నామనిస్తావు. నువ్వు నిజమైన విశ్వాసమని, అది దైవ సంబంధమైనదని నువ్వు నమ్ముతున్నావని క్రియాపూర్వకంగా విశ్వాసము తెలియజేస్తా ఉంది. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. నీవు ఒకప్పుడు దుష్టులతో సాంగత్యం చేసి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని బైబిల్ చెప్తుంది. లోకస్తులతో, మతశాఖ సంఘాల వారితో నీవు సాంగత్యము కలిగి, సవాసము కలిగి, వాళ్ళ మాటలను బట్టి అనుసరిస్తూ, వాళ్ళు నీ బంధువులైనా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ మతశాఖలే, నీ శరీరానికి సంబంధించిన నీకు బంధువులు అవ్వచ్చు, కానీ ఆయన దృష్టిలో వాళ్ళు వేశ్య గుంపు. నీ దృష్టిలో కూడా వాళ్ళు అదే అయి ఉన్నారు కనుక ఇంతకుముందు నువ్వు ఆ విధంగా నడిచావు. వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ మాటల ప్రకారం, వాళ్ళ స్నేహాన్ని బట్టి నడిచావు. ఇప్పుడు ఆయనను నమ్మినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు ఏం జరుగు చెప్పండి? నేను గనక దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపుతని వాక్యం చెప్తున్నది కాబట్టి ఇట్టి దుష్టులతో సాంగత్యం చేసినట్లయితే నేను వీరి మాటల వల్ల, వీరి క్రియల వలన నేను ఉగ్రతలోకి వెళ్ళిపోతానని అతి దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టడమే క్రియాపూర్వకమైన విశ్వాసము. ఆయన హల్లెలూయా. నేను విశ్వాసినని చెప్తూ ఆ యొక్క దుష్టులతోనూ తిరుగుతూ జీవిస్తూ అలా ఇలా ఉన్నట్లయితే ఆ మత్స్యాకు సంబంధమైన, దుష్ట సంబంధమైన, ఎందుకంటే వాళ్ళు దుష్టులకు సంబంధించిన వారు కాబట్టి నీవు వారితో కలిసి మెలుసు ఆ విధంగా ఉంటూ నేను విశ్వాసినే, నేను వేకుచుక్కు వర్తమానం నమ్మాను, పునరుద్ధాన దినం ఇదే, నేను లోకం మీదకి అంతం రాబోతుందని నేను ఎరుగున్నానని చెప్తూ నీవు కనుక ప్రత్యేకించబడకుండా ఉన్నట్లయితే, వాక్యం మీద నువ్వు నిలబడకుండా ఉన్నట్లయితే నీవు వ్యర్థమైనటువంటి వ్యర్థుడా. నీ విశ్వాసం వ్యర్థమైనది, నీ విశ్వాసం నిష్ప్రయోజనమైనది. కాబట్టి ఈ చివరి కాలంలో నీ యొక్క విశ్వాసము క్రియాపూర్వకమైనదై ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల బైబిల్లో హేబేలు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు నమ్మాడు, క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని చూపించాడు. గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలి అర్పించాడు, అది క్రియ. ఆయన కోసం నువ్వు ఏదో ఒకటి చేయడమే క్రియ, వినడమే కాదు. ఆయన పనులు చేయడమే క్రియ, ఆయన పనులను ఆయన వాక్య ప్రకారం నడుచడమే క్రియ. ఆయన దేనికి దూరంగా ఉండమంటే దానికి దూరంగా ఉండడం, ఆయన ఎక్కడ దేని ప్రకారం నడవమంటే దాని ప్రకారం నడవడం, ఆయన ఏ విధంగా ఉండమంటే ఆ విధంగా ఉండడం. ఆ విధంగా నీ ఒక సాధనం వలె ఉండాలి, ఒక వస్తువు వలె ఆయన చేతిలో ఉండిపోవాలి. ఆయన రక్షించబడాలంటే, ఉగ్రతను తప్పించుకోవాలంటే దానికి తప్ప మరొక మార్గము లేదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెబెకా ఇస్సాకును ప్రేమిస్తున్నాను, ఇస్సాకుడే నా నమ్మకము అని ఇంటి దగ్గర ఉండిపోలా. ఇస్సాకు నిమిత్తమై తన కుటుంబమును విడిచిపెట్టింది, ఇస్సాకును ఎదుర్కొన్నది, అదే క్రియ. ఈ చివరి కాలంలో లోక సంబంధమైన నశించే ప్రతిదాన్ని విడిచిపెట్టడమే నిజమైన విశ్వాసి యొక్క క్రియ.
ఆ క్రియలే ఆమెను రక్షిస్తాయి. లోతు సొదొమ గొమొర్రా పూర్తిగా విడిచిపెట్టాడు కాబట్టి రక్షించబడ్డాడు. లోతు భార్య విడిచిపెట్టలేదు కాబట్టి ఆమె నశించింది. కాబట్టి నీవు చివరి కాలంలో రక్షించబడాలంటే క్రియ కావాలి. ఆ క్రియ ఏమిటంటే లోకమును విడిచిపెట్టడమే, లోక ఆశలు విడిచిపెట్టడమే, శరీరేచ్ఛలు విడిచిపెట్టడమే, లోక సంబంధమైన వాటి మీద మనసు లేకుండా వాక్యం మీద నిలబడడమే, వాక్యమును ప్రేమించడమే. ఆయన కంటే మరి దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు రక్షించబడాలంటే నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. మా ఆయన మంచి విశ్వాసం కలిగిన వాడు, నా భార్య మంచి విశ్వాసం కలిగింది సరిపోద్దులే. నో, వారి యొక్క విశ్వాసమే వాళ్ళు రక్షిస్తుంది. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? అట్టి విశ్వాసము రక్షింపగలదా? క్రియలు లేని విశ్వాసం రక్షింపగలదా? రక్షించదు. చాలామంది క్రియలు లేని వారుగా ఉంటారు. వాక్యం వింటారు కానీ మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకుముందు ఆయన నమ్ముకోకముందు ఎలాగున్నారో అదే విధంగా మార్పు లేని జీవితం జీవిస్తూ ఉంటారు. వీళ్ళు వ్యర్థమైన వారు, వీళ్ళు రక్షించబడరు. వీళ్ళు ఆ యొక్క మోషే ఏలియాల యొక్క ఆ ఉగ్రత సమయంలో వీళ్ళు ఉగ్రతలో పడిపోతారు. అప్పుడు వీళ్ళు విడిచిపెట్టబడి ఆయన తలుపు తడతారు కానీ ప్రార్థిస్తారు కానీ వీరి యొక్క ప్రార్థన ఆయన వినడు. అందువల్ల ఇప్పుడే ఆయన ఏమి చెప్పాడో నువ్వు దాన్ని చెయ్యి. వర్తమానం విన్నప్పుడు దానికి లోబడి నడువు. రక్షించబడాలనుకుంటే నువ్వు నిజమైన విశ్వాసం అయితే క్రియలు కలిగిన దానిని బట్టే నిజమైన విశ్వాసి తేటపరచబడతాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సమాజము, మొట్టమొదటి సమాజము అది క్రియాపూర్వకమైన సమాజం. వారందరూ చూడండి, వాళ్ళు ప్రతి దినము కూడా కూడుకుంటూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు పిల్లార ఏక మనసు, ఏక హృదయము కలిగి ఉన్నారు. వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కలహములు లేవు, గొడవలు లేవు, ఒకరి మీద ఒకరు ఇచ్చించుకోవడం లేదు, ఒకరి ఒకరు దీనత్వము కలిగి ఉన్నారు, ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకోవడం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఒక ఇంటి వారి వలె ఉన్నారు. వారందరూ కూడా కలిగి ఉన్న దాన్ని అమ్మి చరాస్తులు తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారన్నది. వారు ఎవరు అక్కర కొలది వారు పంచి పెట్టడం జరిగింది. అక్కడ క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అననీయ సఫీరాలు ఉన్నారు, క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగి లేని వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళు కలిగి ఉన్న దాన్ని కొంత అమ్మేసి, కొంత దాచుకొని, కొంత తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. అది పరిపూర్ణమైన విశ్వాసము కాదు. వాళ్ళు పైకి కొనిపోబడతాం, ఎత్తబడతాం, పైకి వెళ్ళిపోతాం, ఆయన రాజ్యం రాబోతుందని విశ్వాసంతో ఆ పనులు చేశారు. వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసము పిల్లలు క్రియాపూర్వకంగా ఉంటుంది. చూడండి, వాళ్ళు ఎడతెగ కూడుకోవడం క్రియ, సమయానికి నువ్వు ప్రార్థనకు రావడం క్రియ, నువ్వు వాక్యం విని ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఉండడం, అంతేగాని అది క్రియ. అంతేగాని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాక్యం మర్చిపోయి నీ భర్త గురించి ఆలోచిస్తూ ఆయన ఇలాంటి అలాంటి ఇలాంటి ఆవిడ ఇలాంటిది పిల్లలు అలాగే నువ్వు వాళ్ళని తలంచుకుంటూ ఈ వాక్యాన్ని మర్చిపోయినట్టయితే నీవు ఆ వాక్యాన్ని గురించి ప్రార్థన చేసుకుంటూ ఆ వాక్య ప్రకారం నువ్వు లేవు గనక నీవు వ్యర్థమైన విశ్వాసిని. ఎందుకంటే నువ్వు వాక్యం అనుసరించకుండా నీ కుటుంబాన్ని గురించో, బంధువుల గురించో, వాళ్ళ గురించో, వీళ్ళ గురించో, లోకాన్ని గురించో అవో ఇవో ఆలోచిస్తున్నావు. నీవు వాళ్ళు అలాగ చేశారు, వీళ్ళు ఇలాగ చేశారు, వాళ్ళకి వాళ్ళంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, అందుకే వాళ్ళైతే బాగా చూస్తుంటారు, నేనైతే బాగా చూడరు, వాళ్ళంటే ప్రేమ, వీళ్ళంటే ప్రేమ లేదు, ఇలాగా వాళ్ళు నేను వెళ్ళినప్పుడు వాళ్ళని ఎంతో బాగా చూశారు, వాళ్ళు బాగా చూస్తున్నారు, నేను వెళ్ళినప్పుడు కనీసం పట్టించుకోవట్లేదు, ఇలాగా ఏవేవో నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిన్ను గౌరవించారనో గౌరవించలేదు, ఏదో ఒకటి నువ్వు అవన్నీ ఆలోచిస్తూ ఉంటావు. వాక్యానికి చోటెక్కడ? వాక్యాన్నే మర్చిపోతే విశ్వాసం ఎక్కడ, క్రియలు ఎక్కడ? ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. నీలో ఉండవలసింది ఎవరు?
వాక్యము ఆయన మనిస్తాను. హల్లెలూయా. వాక్యమే నీలో నిలిచి ఉండాలి. వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా నీకేదైనా హాని చేసినా కీడు చేసినా వాళ్ళని క్షమించి వదిలేసి నీ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండాలి. వాక్య ప్రకారం నిలబడడం కోసం ప్రార్థించాలి. ప్రార్థన ద్వారానే నిలబడగలుగుతారు. సర్వశక్తిమంతులు శక్తి గలవారుగా నిలబడినట్లు ఎల్లప్పుడూ మీరు మెలుగుగలిగి మీరు ప్రార్థన చేయండి. ఆది సమాజము ఆ విధంగా ప్రార్థన అనే క్రియ కలిగి ఉన్న దానిని బట్టే వారు వాక్యముతో నిలబడ్డారు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. బాప్తిజం పొందడం క్రియ. కాబట్టి పిల్లారా, ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను ప్రతి మాటను నెరవేర్చడమే క్రియ అన్నది కనుక ఎవరైతే నిజ విశ్వాసం వారు ఆ క్రియలు కలిగి ఉంటారు, వారే జీవము కలిగినటువంటి వారు, వారే రక్షించబడతారు. వాక్యం వినేసి మరలా ఓర్పు సహనము కలిగి ఉండమంటే ఆ వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి పక్కోళ్ళు ఏదైనా ఒక మాట అనగానే గై 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 అని వాళ్ళందరి మీద గొడవలకు వెళ్ళిపోయి బూతులు తిట్టేసి అన్ని తిట్టేసేస్తే క్రియలు ఎక్కడా? నీలో సహనం ఎక్కడా? ఓర్పు ఎక్కడా? అన్యుల మధ్య లోకస్తుల మధ్య మీ సహనాన్ని, మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఓర్పును వాళ్ళ జనుల మధ్య మెస్సయ్య యొక్క గుణలక్షణాలు ఆ వెలుగు వలె ప్రకాశించాలి. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఈ వాక్యం విన్నావనంటే ఆ వాక్యమును నీ జీవితంలో అది వెలుగు వలె ఉండాలి. వాళ్ళందరూ చూసి, అందుకని బైబిల్ చెప్తూ ఉంది, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనుంది. అతను ఎంత సహనము కలిగిన వాడో కదా, ఆమె ఎంత సహనము కలిగింది కదా. యోబు చూడండి ఎంత సహనము కలిగిన వాడో. అన్నీ ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా సర్వశక్తిమంతుని విషయం తగ్గించుకొని ఉన్నాడు. ఆయన మనుషుడు. హల్లెలూయా. కాబట్టి యోబు క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగిన వాడు. ఆయన మనుషుడు. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసము క్రియాపూర్వకమైనదై ఉండాలి తప్ప క్రియలు లేకుండా వాక్యం వినేసి ఆ వాక్యాన్ని మర్చిపోయి మరలా ఇదిగో మీరు వాటికి వెళ్ళకూడదు వీటికి వెళ్ళకూడదు అంటే వాక్యం వినేసి చక్కగా మరలా అన్ని ఎవరైనా పిలిచినప్పుడు ఆ వాక్య విరోధమైన వాటిలో పాలు పొందుతూ ఉంటుంది. క్రియలు ఎక్కడ? కాబట్టి నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి. నువ్వు చేసే మంచి పనులు నిన్ను రక్షిస్తాయి. అబ్రాహాము చేసిన మంచి పనులే, అబ్రాహాము చేసినట్టు సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగా చేసిన దాన్ని బట్టి అబ్రాహాము యొక్క క్రియలను బట్టి అబ్రాహాము శరీరము శారా శరీరము రూపాంతరం చెందింది. ఏలియా క్రియలు కలిగిన వాడు. సర్వశక్తిమంతుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అది క్రియ. నువ్వు బేతేలుకి వెళ్ళమంటే గిల్గాల్ నుండి బేతేలుకి వెళ్ళాడు. బేతేలుకు కాదు, నువ్వు ఎరుకోకు వెళ్ళమంటే ఎరుకోకు వెళ్ళాడు. లేకపోతే యార్దానికి వెళ్ళమంటే వెళ్ళాడు. అది క్రియ. అంటే ఆయన చెప్పిన మాట వినడమే క్రియ. అంటే విని దాని ప్రకారం నడవడమే క్రియ. విని వదిలేసేవారు, పశ్చాత్తాపడిన వారు, క్రియలు లేకపోతే వాక్యానికి విరోధంగా నడిచినా, లేకపోతే ప్రార్థన మానేసినా, నిరంతరం ప్రార్థన చేసుకోకపోయినా, మాట ఎందుకు క్రియ ఎందు సమస్త విషయాల్లో ఆ ప్రార్థన చేసుకోకపోయినా, అయ్యో నేను అలా చేసుకోవట్లేదే, ఈ వాక్య ప్రకారం లేనే అని వింటూ కూడా పశ్చాత్తాపం ఉంటుంది. గుంపుకి ఆనందంగా ఉంటారు. బాధ అయ్యదు, మీరిపోయినందుకు బాధ అయ్యదు. వాక్యాన్ని మీరిపోయినందుకు దిగులు పడరు, బాధపడరు. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏంది అతిశయపడుతూ ఉన్నారని బైబిల్ చెప్తుంది. మాట ఎందుకు క్రియ ఎందు నీవు ఆయన నామం పేరట లేనప్పుడు నిజమే నేను లేను నాయనా అని నువ్వేనా అన్నావా? లేదు. నిజమైన విశ్వాసి దాని విషయంలో వాక్యాన్ని ఎక్కడ మీరిపోయినప్పుడు పశ్చాత్తాపడతాడు, రోధిస్తాడు, ఏడుస్తాడు, కన్నీరు గారుస్తాడు. అతడు అవసరమైతే మీరు చూడండి, నీనివే పట్టణస్థులు అక్కడ 40 దినముల్లో ఈ యొక్క పట్టణము నాశనం కాబోతున్నది అని చెప్పినప్పుడు ఆ సూపర్ హల్లెలూయా హల్లెలూయా అనలేదు. వాళ్ళలో ఎక్కడైతే వాక్య విరోధంగా ఉన్నాయో, ఎక్కడైతే ఆయన మాట మీరిపోయారో, ఆ మీరిపోయిన వాటన్నిటిని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారయ్యా మేము నిరంతరం ప్రార్థన చేయడం లేదు,
నిజమే, మేము వాక్య ప్రకారంగా లేము, ప్రత్యేకంగా లేము, మేము మాట ఎందు క్రియ ఎందు మేము నీ నామమును మేము చేయడం లేదు, మేము ప్రత్యేకంగా లేము, నీ ఆరాధన మానేస్తున్నాం, నీ యొక్క వాక్యమును సరిగా వినడం లేదు, బైబిల్ సరిగా చదవడం లేదు, మేము నిజంగా మేము వాక్యానికి విరోధంగా జీవిస్తున్నామని వాళ్ళు తమను తాము తగ్గించుకొని ఆ గోనె పట్టలు వేసుకొని ఇలా కప్పుకొని ఆ బూడిదలో కూర్చొని ఏడ్చేశారు. తెగ నాశనం చేయాలని వచ్చిన ఆయన తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నాడు. ఆయన హల్లెలూయా. అది నిజమైన విశ్వాసం, క్రియాపూర్వకమైన విశ్వాసం. కానీ క్రియ లేని విశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? ఏ వాక్యాన్ని మీరిపోయినా కానీ నాకేం సంబంధం లేదే, తను మీరిపోయినా కానీ ఆ చెప్పుకో పాస్టర్ గారు అలా చెప్పని నాకేం సంబంధం లేదే అన్నట్టుగా ఉండిపోతుంటాడు. వ్యర్థుడు, పశ్చాత్తాపడదు, క్రియలు లేకపోయినా బాధ ఉండదు. అయ్యో నాకు ఆ క్రియలు లేవే, అబ్రాహాము కలిగిన క్రియలు నాలో లేవే, ఏలియా వలె నాకు క్రియలు లేవే, ఏలియా అతడు ప్రత్యేకంగా ఉన్నాడే, రోషముతో ఉన్నాడే, సంఘ శాఖలతో ఏకీపించకుండా, మత్స్య సంఘాల వాళ్ళ గుంపుతో ఏకీపించకుండా, మీరు మేము ఒకటే అన్నట్టుగా కాకుండా నువ్వు వేరు మేము వేరు అని ప్రత్యేకంగా ఉన్నాడే, నేను అలా లేనే అనే బాధ, ఆ క్రియలు నాలో లేవే అనే విచారము, ఆ ఏడుపు ఈనాడు ఈ యొక్క విశ్వాస అంటే వ్యర్థమైన విశ్వాసికి ఉండవు. కాబట్టి నిజమైన విశ్వాస అయినట్లయితే రక్షించబడాలని, రాబోయే ఉగ్రత తప్పించుకోవాలని తెల్లవారుజామున అతడు ఎక్కడైనా ఏమైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, లోక సంబంధమైన ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఇది నేను విడిచిపెట్టాలి, విడిచిపెట్టకపోతే ఉగ్రతలో పడిపోతానని లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడమే క్రియ. నీ అబద్ధములు, అన్యాయములు, మోసములు, కుండెములు, దురాలోచనలు, యొక్క వ్యభిచారపు ఆలోచనలు, దొంగతనపు ఆలోచనలు, రకరకాల ఎన్ని మీద కూడా విడిచిపెట్టేసి లోక వ్యామోహాలు, ఆ వస్తువుల మీద వ్యామోహాలు, ఈ వస్తువుల మీద వ్యామోహాలు, అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి అవసరమైతేనే తప్ప. ఈనాడు డబ్బులు మనుషులు దేనికి ఖర్చు చేస్తున్నారంటే బైబిల్ చెప్తుంది అన్న వస్త్రము కలిగిన వారై మీరు తృప్తి పొంది ఉండడని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు దానికి పెద్దగా ఖర్చు కాదు, ఇప్పుడు వాళ్ళ ఆడంబరాలకి ఖర్చు, ఆడంబరాలకి ఖర్చు, ఆ వస్తువులకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు వస్తువులకి, బట్టలకి, ఆడంబరాల కోసము. ఒక ఆవిడ అంటుంది ఆడంబరాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి మనుషులు, అన్న వస్త్రాలకైతే ఇంత డబ్బు అవసరం ఉండదండి. తెగబడి ఎందుకు కష్టపడుతున్నారు చెప్పండి? ఈ ఆడంబరాల కోసమే, ఈ భోగాల కోసమే. వాళ్ళ ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఉండాల్సిందే, లేకపోతే లోకం అయిపోతాం, మనకు గౌరవం ఉండదు, మనం తక్కువగా చూస్తారు, గొప్పగా చూడాలి. గొప్పల కోసమే తెగ ఖర్చు పెడుతున్నారు. మీకు అర్థమైందా? గొప్పల కోసమే అందరూ బట్టలు వేసుకొచ్చారు అనుకోండి, నీ చీర ఎంత అయింది, నీ ప్యాంట్ ఎంత అయింది, నీ బట్టలు ఎంత అయింది అనుకోండి, మాది 10,000, 20,000, 25,000, 50,000 అన్నారు అనుకోండి, మనం తక్కువ అయిపోతే కుదరదు కదా. అందుకని మనం తక్కువ అయిపోకూడదు, 70,000 పెట్టుకోవాలి. అయ్యి బాబాయ్ ఆవిడ చీర 70,000 అంట, ఆయన బట్టలు 25,000 అంట, 30,000 అంట. గొప్పల కోసమే. నువ్వు నిజమైన విశ్వాసం అయితే మిగులుగా వేలగల వస్త్రాలు నువ్వు ధరించవు, ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఆయన మెప్పును పొందాలి, ఆయన నిన్ను మెచ్చుకోవాలి. లోకము కాదు నిన్ను మెచ్చుకోవలసింది, లోకము నిన్ను రక్షించదు. లోకములో నీ భర్త, నీ బంధువులు, నీ వాళ్ళు, నీ స్నేహితులు ఎవరు నిన్ను రక్షించరు, నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సేవకులు వాక్యమును ప్రకటిస్తారు, అందుకని వాళ్ళ ప్రార్థన ఎందును, వాక్యం ప్రకటించడం ఎందును, క్రియలు ఎందును ఎడతెగక ఉందమని, అందుకే ప్రకటించుట అనగా బోధించుట ఎందును, పిల్లారా ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉందమని సేవకుల గురించి రాయబడింది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా వాక్యమే నిన్ను రక్షిస్తాయి, అనగా నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి. కాబట్టి నీ క్రియలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి, ఆ క్రియలే నిన్ను రక్షిస్తాయి. కాబట్టి నువ్వు ఏ యొక్క క్రియాపూర్వకమైన విశ్వాసిగా ఉన్నావా, రక్షించబడే విశ్వాసిగా ఉన్నావా, లేకపోతే క్రియలు లేకుండా
వారి మీద వీరి మీద అసూయపడుతూ ఇంకా బలహీన స్థితిలో నేను ఉన్నావా? వారున్న మంచిగా ఉంటే నువ్వు అసూయపడతావు, ఈయనెవరన్నా మంచిగా ఉంటే అసూయపడతావు. ఈ విధంగా వాళ్ళ గురించి వీళ్ళు ప్రేమలో అసూయ ఉండదు. ప్రేమ ఇతరులు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది, ఇతరులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నది. నువ్వు అసూయ పడుతూ ఉన్నట్లయితే, ఆ అసూయను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే నీవు ఇంకా క్రియలు లేని విశ్వాసవి. నీవు అసూయ పడినప్పుడు నీ క్రియలను ఇతరుల పట్ల నువ్వు ఎలా చూపిస్తావు? ప్రేమ ఉన్నప్పుడే ఇతరుల పట్ల నీ క్రియల్ని కనబరచగలుగుతావు. నీవు అసూయ పడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు ఏదో క్రియలు చేసినా అది ఆ నిష్కపటమైనటువంటి ప్రేమ కాదు, అది కపటంతో కూడిన ప్రేమది. లోపల అసూయ పెట్టుకొని కుళ్ళు ముఖం పెట్టుకొని ఏడుపు ముఖం పెట్టుకొని పైకి అలా ప్రేమించినట్టుగా ఉన్నా కానీ అది వ్యర్థమైనటువంటి విశ్వాసంతో కూడిన ప్రేమది. పరిపూర్ణంగా ప్రేమించాలి. నా శరీరంలో ఒక భాగం అన్నట్టుగా ప్రేమించాలి. నా శరీరంలో ఒక అవయము. నీ శరీరంలో చేతికి ఒక దెబ్బ తగిలితే నీ ఈ చెయ్యల్ని దాని చుట్టూ కట్టుకడుతుంది. కంటిలో నలుసు పడితే ఈ చెయ్యల్ని దానిలో ఆ కంటిలో నలుసుని తీసేస్తాను ప్రయత్నం చేస్తాయి. ఆ విధంగా నీవు కూడా ఆ కన్నుకి చేయికి మధ్య ఎంత ప్రేమ ఉందో, ఈ చేతికి ఆ చేతికి మధ్య ఎంత ప్రేమ ఉందో, ఈ చేతికి కాలుకి మధ్య ఎంత ప్రేమ ఉందో, కాలుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే లేకపోతే ఏదైనా దోంగ కొడితే రుతుతుంటావు, అలాగా ప్రేమ అది. అలాగే ఇది ఒక శరీరమైనది కాబట్టి నీవు కూడా అలాంటి ప్రేమ క్రియలు కలిగి ఉండాలి. ఆయన మనిషి హల్లెలూయా. అందరూ నా శరీరంలో ఒక భాగం అనుకోవాలి. వాళ్ళందరూ కూడా నా శరీరంలో ఒక భాగం అనుకోవాలి. ఈ చెయ్యికి వాచి పెట్టుకున్నావు అనుకోండి, ఈ చెయ్య నువ్వు వాచి పెట్టుకున్నావు, నువ్వు మంచిదాను కాదు అని అందో ప్రేమ చూస్తా ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అసూయ పడదు, ప్రేమ చూపిస్తాయి. అందువల్ల అందరూ శరీరంలో ఒక భాగమై ఉన్నారు కనుక నా శరీరంలో ఒక భాగం అనుకోవాలి. నీలో ప్రవహిస్తున్న రక్తమే వారిలో ప్రవహిస్తావు. నువ్వు ఎలా నామాన్ని ధరించుకున్నావో వాళ్ళు అదే విధంగా నామాన్ని ధరించుకున్నారు. వాళ్ళు నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉన్నావు, వాళ్ళు కూడా అదే మనసు కలిగి ఉన్నారు. కాబట్టి ఇదంతా ఒక శరీరము. అందుకని ఆయన వధువు ఆయన యొక్క శరీరం అని బైబిల్ చెప్తుంది. ఆయన నామిస్తాడు. కాబట్టి క్రియలు కలిగిన ఆ శరీరాన్ని, ఆ వధువుని తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడు తలరాయిగా వచ్చాడు ఆయన. కాబట్టి ఈ లోకం నుండి బయటకు రావడమే క్రియ. లోకం తట్టు చూడకుండా ఆయన తట్టు చూడడమే, నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందంలోనే ప్రవేశించడమే క్రియ. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీతి అంటే ఏమిటి చెప్పండి? క్రియలే నీతి. ఆ క్రియలు కలిగి ఉన్నప్పుడు ఆయన నీతో సమాధానంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన నీతో సమాధానంగా ఉంటాడో ఇక హృదయంలో నీకు ఆయనకి మధ్య ఏ విరోధం కనపడదు. ఇంకా హృదయం ఇక దోషారోపణ చేయదు, సమాధానంగా ఉంటుంది అనమాట, నెమ్మదిగా ఉంటుంది అనమాట. అంటే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, వాక్య ప్రకారంగా లేవు, ఆ వాక్యం వింటున్నప్పుడు అది దోషారోపణ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయనతో సమ్మతిపరుచుకుంటావో ఆ దోషారోపణ పోయి నెమ్మది వచ్చేస్తుంది. ఆ వాక్య ప్రకారం నడిచేప్పుడు అదే ఆ నెమ్మది అంటే సమాధానం వచ్చేస్తుంది. ఆయనతో నువ్వు సమాధానం కలిగి ఉన్నావు అనుకోండి, సంతోషంగా ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఆయనకి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సమాధానాన్ని బట్టి, ఇంకా నిర్దోషిగా ఉన్నదానిని బట్టి నీకు ఆయన యందు నువ్వు ఆనందిస్తూ ఉంటావు అనమాట. అంటే నా ప్రాణప్రియుడు నా భర్త విషయంలో నేను ఏ నేరము ఏ దోషము ఏమీ లేకుండా ఉన్నాను, ఇప్పుడు నేను నిర్దోషిగా ఉన్నాను, నేను ఆయన చూడబోతున్నాను అని ఒక ఆనందం నీకు కలుగుతూ ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే కనుక హృదయం దోషారోపణలు చేస్తూ ఉందనుకోండి, అప్పుడు నీకు ఆనందం కలగదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు, నీవు తగ్గింపు లేదు, నువ్వు సరిగా పరిచర్య చేయటం లేదు, నువ్వు పనికి దొంగవి, ఎక్కడ నా మీద ఈ పని పడిపోతావు, నువ్వు తప్పించుకునే పనికి దొంగవు, నీవు ఈ భారం నా మీద పడకూడదు, ఈ ఖర్చు నా మీద పడిపోద్దేమో, నేను దీని గురించి మాట్లాడితే ఏ విధంగా తప్పించుకుందామా, లోక సంబంధమైన వాటికైతే నేను ఎంతైనా ఖర్చు పెడతాను, కానీ ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ప్రజలకు కానీ ఆయన కోసం కానీ నేను ఖర్చు పెట్టకూడదు, ఇది నా మీద పడిపోద్దేమో, తప్పించుకునే దొంగ బుద్ధి కలిగి ఉంటే ఏమైపోతుంది చెప్పండి? అది దోషారోపణ చేస్తుంది. నువ్వు దొంగవి, నువ్వు పనికి దొంగవి. ఆ దోషారోపణ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు నువ్వు ఆనందించలేవు. ఆయన రాజ్యం రాబోతుంది, 1000 ఏళ్ల పాలన రాబోతుంది, ఆనందమే ఇది, నీకు సంతోషం ఉండదు.
వేకు నక్షత్రముగా ఆయన వచ్చాడు, ఆయన రాజ్యం రాబోతుంది, అంతం రాబోతుంది, 1000 పాలు రాబోతుంది అంటే నీకు ఆనందం వేయదు. అదే మిగతా వారికి అయినట్లయితే, ఆ నిర్దోషులకైనట్లయితే, నిజమే మెస్సీ దినములో ఉన్నాను, నేను ఎత్తబడతాను, ఆయన కలుసుకోబోతున్నాను అని ఆనందం వేస్తూ ఉంటుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అది నీ క్రియలను బట్టి కలిగేది. అది ఆ సమాధానమైన ఆనందమైన నీ క్రియలే నీకు ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి. అందుకని ఆ ఆనందాన్ని డబ్బుతో వచ్చేది కాదు. అది లోకస్తులు డబ్బును బట్టి ఆనందిస్తుంటారు, అది వేరే విషయం. అది ఆ గుంపు ఆనందం వేరు, లోక సంబంధం వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు, అది వేరు. కానీ ఈ ఆనందం ఏమిటి చెప్పండి? ఆయనకి నీకు మధ్య ఎప్పుడైతే నీ వాక్య వ్యతిరేకమైన ఉన్నావో, వాటిని విడిచిపెట్టేసావో, అప్పుడు ఆయనకి నీకు మధ్య ఏమో చెప్పండి, సంబంధం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయనకి నీకు స్నేహం కలిగిన దాన్ని ఆ సమాధానాన్ని బట్టి ఇంక నీకు ఆయనకి మధ్య ఏ పాపము కనపడదు. కాబట్టి నిజంగా నేను ఆయన బిడ్డని, పరలోకం వెళ్ళిపోతాను, నేను ఆయన చూస్తాను, ఆ తలంపులతో జీవిస్తూ ఉంటాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. మిగతా వాళ్ళ తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నీ తలంపులు ఎలా ఉంటాయి చెప్పండి? ఆయన వస్తాడు, ఆ దినములో ఉన్నాను, ఆయన కలుసుకుంటాను, ఆయన గురించి కలలు కంటుంటాం అన్నమాట. ఆ రాజ్యంలోకి వెళ్తాను, ఆ దేశం ప్రపంచ దేశంలో నీతిమంతులు వస్తారు, వాళ్ళని కలుసుకుంటాను, ఇక మరణం లేని శరీరంతో ఉంటాను, ఇక మరణం ఉండదు, వ్యాధి ఉండదు. ఓహో గొప్పదాన్ని పొందుకోబోతున్నాను, దాన్ని ధరించుకోబోతున్నాను. సమాధానాన్ని బట్టి అవన్నీ ఆ తలంపులు వస్తాయి నీకు. సమాధానాన్ని బట్టి సమాధానకరమైన తలంపులు వచ్చేస్తుంటే నీకు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీకు ఆయనకి విరోధం ఉందనుకోండి, విరోధమైన తలంపులే వస్తాయి నీకు. నేను వాక్య ప్రకారంగా సరిగా లేను, వాక్యంకి వస్తున్నాను కానీ నాకు డౌటే, పరలోకం వెళ్ళను, విడిచిపెట్టబడతాను, ఎందుకంటే నేను సరిగా నిలబట్టలేదు. వింటున్నాను కానీ ఈ రోజంతా నా గురించి చెప్పినట్టుగా ఉంది నాకు. ఇంటికి వెళ్ళిపోయినా కానీ నేను సరిగా నిలబట్టలేదు, నిజమే. ఎల్లప్పుడూ ప్రార్థన చేయట్లేదు, నిజమే. నేను ప్రత్యేకంగా ఉండలేదు, నిజమే. నాకు డౌటే, నేను పరలోకం ఎలాగ వెళ్ళను అనిపిస్తుంది నాకు. ఈ తలంపులు నీకు వచ్చేస్తుంది. కారణం ఏంటి చెప్పండి? సమాధానం లేదు ఆయనతో నీకు మధ్య. ఆ సమాధానం ఉన్నప్పుడు మంచి తలంపులు వచ్చేస్తుంటాయి ఆయన గురించి. ఆ తలంపులు ఏం చేస్తాయి చెప్పండి? ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ వాక్యం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ సమాధానం లేదనుకోండి, నీవు నరకానికి వెళ్ళే తలంపులే వస్తుంటాయి. సాతాను దగ్గరికి పడిపోతాను కావాలా, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇక నేను అక్కడ చాలా ఇలా కాలిపోతుంటుంది, అలాగ అయిపోతూ ఉంటాను కావాలా, నాతో పాటు సాతానులు వాటికి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు కావాలా, ఎందుకంటే నా భక్తి సరిగా లేదు. ఆ తలంపులు వచ్చేస్తాను. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. క్రియాపూర్వకమైన విశ్వాసము నిన్ను రక్షించును. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. క్రియల్లో చూయించాలి. రాహాబని స్త్రీ చూడండి, ఆమె క్రియల్లో పరిశుద్ధురాలుగా చూయించింది. ఆమె నడతలో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, వినడంలో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, నడవడిలో పరిశుద్ధత. ఆ ప్రాచీన స్వభావం పోయింది పూర్తిగా. అన్నిటిలో అబ్రాహాము ఆ నడవడి మారిపోయింది పూర్తిగా. ఒకప్పుడు అతడు విగ్రహారాధన చేసేవాడు, అతడు విగ్రహారాధన మొత్తం పోయాయి. అతడు పరిపూర్ణంగా సర్వశక్తి మీద ఏమి చెప్తే దాని ప్రకారం నడుస్తూ ఉన్నాడు. అతడు మంచి విశ్వాసము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పిల్లారా, అతడు ఒక మోసగాడు, చాలా మోసం చేసేవాడు, మోసగాడు, మోసపు తలంపులు కలిగిన వాడు. కానీ సర్వశక్తిమంతుడు దర్శించిన తర్వాత అతడి పేరు ఇజ్రాయేల్గా మార్చబడింది. తలంపులు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి, అన్నీ మారిపోయాయి, క్రియలు మారిపోయాయి. మునుపటి యాకోబు కాదు, మునుపటి రాహాబని స్త్రీ కాదు, మునుపటి యెహోషువ కాలేబులు కాదు. యెహోషువ కాలేబులు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన ఎరగని వారుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఒకరి వలె వారు కూడా ఉన్నారు. ధర్మశాస్త్రం ఎరగనంత వరకు కూడా ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోయాయి, వాళ్ళ తలంపులు మారిపోయాయి.
పరసంబంధమైన తలంపులు, పరసంబంధమైన మనసు, ఆయన కలుసుకోవాలనే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. రంగులు మార్చే ఓసర వల్లిలా ఉండకూడదు సుమా. మనుషులను బట్టి దొరు వేసే వ్యక్తిగా నీవు ఉండకూడదు సుమా. ఆ సమాధానం వచ్చినప్పుడు నేను పవిత్రురాలిని, అతి పరిశుద్ధురాలిని అనే తలంపులు నీలో వస్తూ ఉంటాయి. నీ ప్రవర్తన మారిపోద్ది. ఎగాదిగాగా ఉండవు నువ్వు. అలా ఇసిరేసి పడేసి త్రోసేసినట్టుగా ఉండవు. నీవు భయభక్తులతో చేస్తావు ప్రతి పని, వినయంతో చేస్తావు, గౌరవంతో చేస్తూ ఉంటావు ప్రతి పని. నీ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. మన మనసు ఎవరితో కలవదు, ఆయనతోనే. శరీరానుసారులు, మనం ఆత్మానుసారులమి, ఒకదాని ఒకటి విరోధముగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యా, నీ విశ్వాసము నిన్ను రక్షింపదా నాయన. రాబోయే ఉగ్రతను రక్షించబడాలంటే క్రియలు తప్ప మరొక మార్గము లేదు నాయన. నీ కోసం నిలబడడమే క్రియ. ఎల్లప్పుడూ ప్రార్థించడం, ప్రతి లేఖనాన్ని నెరవేర్చడమే క్రియ. కనుక మీరు సహాయం చేయండి. కాబట్టి వాక్యం విని దాన్ని విడిచిపెట్టేసి క్రియలు లేని విశ్వాసి మృతమైన విశ్వాసని మేము చూస్తున్నాము నాయన. వాక్యం విని దాన్ని అనుసరించేవారే నిజమైన విశ్వాసి, క్రియలు కలిగిన విశ్వాసి. అతను రక్షించబడునని మేము గ్రహించగలుగుతున్నాము నాయన. కనుక ఈ బిడ్డలు నాయన క్రియలు కలిగిన వారుగా ఉండడం సహాయం చేయమని, ఈ బిడ్డలు చే పనులను దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని నజరేయుడైనటువంటి యేషూవ మెస్సీనామమున మిక్కిలిగా బ్రతిమాలాడు అడుగుచున్నాము. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.